తెలుగుదేశం పార్టీ అది కార్యకర్తల పార్టీ అనే విషయం మనందరికీ తెలుసు. మరి ఈరోజు కడపలో రంగరంగ వైభవంగా మహానాడు జరుపుకుంటున్నాం. మరి తెలుగుదేశం కార్యకర్త తన ఇంటి మీద జెండా కట్టుకుంటుంటే కరెంటు షాక్ కొట్టడం వల్ల అనుకోకుండా ఆ విషయం జరిగింది. చాలా బాధాకర విషయం. ఎందుకంటే పూర్తిగా కాలు కాలిపోవడం, చేతులు పడిపోవడం, వెంటనే ఇమీడియట్ గా హాస్పిటల్ కూడా తీసుకొచ్చాం, బాలాజీ హాస్పిటల్కి. మరి అక్కడ అన్ని సదుపాయాలు అన్ని యువగల మంది నారా లోకేష్ బాబు గారికి విషయం తెలియగానే నిజంగా చాలా చలించిపోయారు. ఈ సమయంలో మన కార్యకర్త ఇలా కావడం చాలా బాధాకరం. ఇమ్మీడియట్ గా మీరు వెళ్లి ఆ కుటుంబానికి ఆసరాగా ఉండండి, చెప్పండి, ధైర్యం చెప్పండి. ఇది తెలుగుదేశం పార్టీలో కుటుంబ సభ్యుడికి ఇలా జరిగింది, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పండి. అంతేకాదు మరి ఎక్కడైనా ఇక్కడ డాక్టర్ ఫెసిలిటీస్ ఇంకా ఏదైనా వేరే డిపార్ట్మెంట్ స్పెషలైజేషన్ కావాలన్నా కూడా మీరు అక్కడికి తరలించండి. అవసరమైతే డాక్టర్ని పిలిపించండి, అది పార్టీనే చూసుకుంటుంది, నేనే చూసుకుంటానని కూడా లోకేష్ బాబు గారు మాకు దశాదిశాన్ని నిర్దేశించారు. మరి ఇప్పుడే సోదరుని పరామర్శించాను. మరి తల్లిదండ్రులు కూడా చాలా బాధపడుతున్నారు. వాస్తవంగానే మరి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కార్యకర్తలకు అండగా ఉంటుంది. మరి తొందరగా రికవర్ కావాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మరి తెలుగుదేశం కార్యకర్త ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి అంటే బెడ్ మీద ఉన్నప్పుడు కూడా ఆ అబ్బాయి ఒకటే చెప్తున్నాడు, మేడం మీరు వెళ్ళండి, నేను బాగున్నాను, మన మహానాడు సక్సెస్ కావాలా, జై తెలుగుదేశం, జై లోకేష్ బాబు గారు అని చెప్పడం ఎంత గర్వంగా ఉందంటే ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎంత మనోనిర్భంతో ఉన్నారన్న విషయం కూడా తెలియజేస్తూ ఆ కుటుంబానికి ఎల్లవేళలా పార్టీ నారా లోకేష్ బాబు గారు అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే నారా లోకేష్ బాబు గారు తెలుగుదేశం పార్టీని తన కుటుంబ సభ్యుల్లో భావించారు. గతంలో కూడా చెప్పారు, భారతదేశంలో ఎక్కడే గాని కార్యకర్తకు అనుకోకుండా ఏదైనా జరగరాని జరిగితే 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఇచ్చే పార్టీ అది తెలుగుదేశం పార్టీనే. మరి ఈ రోజు పార్టీ ఇన్సూరెన్స్ తరఫున కూడా 5 లక్షల రూపాయలు అందజేస్తాం. అంటే 100% అంగవైకల్యం అయిపోయినా కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తకు ఏదైనా జరగరాని జరిగితే ఇది 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఉంది. మిగతా ఇన్సూరెన్స్లు కూడా ఆ కుటుంబానికి అందజేస్తామన్న విషయం కూడా తెలియజేస్తాం. ధైర్యంగా ఉండడమా, ఈ డాక్టర్ మన కిషోర్ గారు ఎక్కడ నుంచి ఏ డాక్టర్ని పిలిపిమన్నా లోకేష్ బాబు గారు పిలిపిమన్నారు. ఎంత ఖర్చు అయినా పర్లేదు, అబ్బాయి రికవర్ అయ్యేదే కావాలి మనకు. మిగతాదంతా మేము చూసుకుంటాం. మీ లోకల్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఖచ్చితంగా మేము సపోర్ట్ గా ఉంటాం. మీరు ధైర్యంగా ఉండండి. నీకు ఆరోగ్యం బాగాలేదు, డాక్టర్ గారు ఫస్ట్ వీళ్ళని కూడా కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ షుగర్ లెవెల్స్, బీపీ లెవెల్స్ కూడా చూసుకుంటాం. థ్యాంక్ యూ.